మన మధ్య సహోదరుడు ఎర్విన్ గారు ఉన్నారు. బెత్లెహేం నుంచి పరిచర్యకరికి పంపబడ్డవారు. వర్తమానం తీసుకొస్తారు మన మధ్య. இயேசு கிறிஸ்துவின் நாமத்திலே உங்கள் யாவரையும் நான் வாழ்த்துகிறேன். ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ద్వారా మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. கர்த்தருடைய நாளை நமக்கு ஈவாக கொடுத்திருக்கிறார். ప్రభు మనకు ఇంకొక ప్రభు దినమును మనకు ఈవుగా అనుగ్రహించినాడు. கர்த்தர் நம்மை எச்சரித்தார். ஆராதனையின் செய்தியிலே இதோ அதி சீக்கிரமாய் வர இருக்கிறேன். ప్రభు మనల్ని హెచ్చరించినాడు. ఆరాధన వర్తమానంలో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని. ప్రియమైనవர்களே, எத்தனை பேர் விசுவாசிக்கிறீர்கள்? ஆம், கர்த்தர் అతి சீக்கிரமாய் வர இருக்கிறார். ప్రియమైన సహోదరులారా, మీరు ఎంతమంది విశ్వసిస్తున్నారు ప్రభు త్వరగా రాబోతున్నాడని? எத்தனையோ முறை நாம் நம்முடைய காரியங்களில் மிக மிக அலுவலாக செய்து கொண்டே இருக்கிறோம். కనుక ఎన్నో దినములుగా ఎన్నో సంవత్సరములుగా మన యొక్క వ్యక్తిగత కార్యములో మనము చాలా సంతృప్తిగా చేస్తూ వస్తున్నాం. பெங்களூர் பட்டணத்திலே மக்களை பார்க்கும் பொழுது மக்கள் அதிக வேகமாக அதி சீக்கிரமாக செயல்படுகிறவர்களாய் இருக்கிறார்கள். బెంగళూరు పట్టణంలో ప్రజలందరినీ గమనించినప్పుడు వారు ఎంతో శీఘ్రంగా వారి క్రియలను జరిగించుకుంటున్నారు. எவ்வளவு சீக்கிரமாக போக வேண்டும் என்று முயற்சித்தாலும் அவர்களை டிராபிக் அங்கே தடையாக நிற்கிறது. ఎంత శీఘ్రంగా చేరవలసిన స్థలంకు చేరవాలని అనుకున్నా కూడా ఆ ట్రాఫిక్ వారిని ఆటంకపరిచి అక్కడ ఆపివేస్తున్నది. காரணம் என்னவென்றால் மக்கள் தொகை இந்த பெங்களூர் பட்டணத்திலே அதிகரித்துக் கொண்டே போகிறது. కారణం ఏమంటే ప్రజల యొక్క సంఖ్య బెంగళూరు పట్టణంలో ఎక్కువగా అధిగమించి పోతున్నది. நான் 27 ஆண்டுகளுக்கு முன்பதாக இதே எண்ணூரிலே என்னுடைய அண்ணன் வீட்டிலே இருந்தது எனக்கு ஞாபகம் வருகிறது. 27 సంవత్సరాలకు ముందుగా ఇక్కడ ఎన్నూరు భాగంలో నా యొక్క సహోదరి ఇంట నేను నివసిస్తున్నాను. இந்த பக்கம் என்றால் நான் என்னுடைய டிவிஎஸ் வாகனத்திலே சென்றது உண்டு. ఈ యొక్క స్థలంలో నేను టీవీఎస్ వాహనంలో నేను తిరిగేవాడిని. நான் அநேக முறை என்னுடைய கையை விட்டு அந்த டிவிஎஸ்ல அப்படியே కై పిడికామ పోயிருக்கிறேன். అనేక సార్లు నేను చేతులు వదిలేసి ఆ హ్యాండిల్ పట్టుకోకుండా అనేక దూరం నేను ప్రయాణించున్నాను. అవ్వలవాగ ట్రాఫికే இல்லை பாருங்க. అలాంటి సమయంలో అప్పుడు అంత ట్రాఫిక్ లేదు, ఖాళీగా ఉన్నది. ஆனால் இப்பொழுது முயற்சிப்பேனே ஆனால் நான் மேலதான் போகிறேன். కనుక ఇప్పుడు కానీ నేను ప్రయత్నించినట్లయితే నేను పైకి వెళ్ళవలసిన వాడిని. ప్రియమైనవர்களே, అవ్వలవాన ஒரு జన కూட்டம், ఆ రీతిగా యొక్క ప్రజల యొక్క సమూహము நாளுக்கு நாள் இந்த பெங்களூர் பட்டணம் அதிகரித்துக் கொண்டே போகிறது. ప్రతిదినం బెంగళూరు పట్టణము యొక్క జనసంఖ్య ద్వారా పెరిగిపోతూనే ఉన్నది. இன்றைக்கு உங்கள் மத்தியிலே நான் பேச எனக்கு கற்றுக் கொடுத்த பாடம் என்னவென்றால், ఈ దినము మీ మధ్యలో ప్రభు నాకు ఇచ్చిన భారం ఏంటంటే நடக்கை, வாக்கிங். నడక. நம்முடைய நடக்கை எவ்விதமாக நாம் நடந்து கொண்டிருக்கிறோம் இந்த உலகத்திலே? మనం నడక ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ రీతిగా మనం నడుచుకొంచున్నాము? கவனமாக இருக்க வேண்டும். గమనంగా గమనించవలేను. அருமையான ஒரு வார்த்தையை தேவன் நமக்கு ஞாபகப்படுத்தினார். நான் வழுக்கி விழும் பொழுது. కనుక ప్రియమైన ఒక మాట ప్రభు మనకు జ్ఞాపకం చేశాడు. ఆరాధనలో మనం జారి పడేటప్పుడు அவருடைய கிருபை என்னோடு கூட இருக்கு. ఆయన కృప నాతో పాటు ఉండును. ప్రియమైనవர்களே, எத்தனை முறை వழுக்கும் பொழுது what type of force is pulling you back? మనం జారి పడేటప్పుడు ఒక రకమైన శక్తి మనం వెనక్కి లాగివేస్తుంది. எத்தனை பேர் அனுபவித்திருப்பீர்கள்? நான் அறியேன். ఎంతమంది వాటిని అనుభవించుండారో నేను. அதுதான் அவருடைய கிருபை. அப்படி வழுக்கும் போது ஒரு ஃபோர்ஸ் நம்மை அப்படியாக பின்னாடி இழுத்து மகனே நில் என்று நிற்க வைக்கும். అప్పుడు ఆ జారి పడేటప్పుడు వెనక నుండి ఒక శక్తి ఆగి పట్టుకొని నిలబడు అని అలాంటి అనుభవం కలిగి ఉంటది. அதுதான் அவருடைய தேவ கிருபை. అదే ప్రభు యొక్క కృప. எத்தனையோ பேர் சும்மா தடுக்கி விழுந்து கூட
கால் உடைத்து கை உடைச்சு இருக்கிறாங்க. ఎన్నో సార్లు ఎంతో మంది అలా జారి పడి కూడా కాళ్ళు చేతులు విరగొట్టుకున్న వారు ఉన్నారు. இன்றைக்கு நீங்கள் மருத்துவர்களிடத்துல எந்த ஒரு வியாதிக்கு எந்த ஒரு கஷ்டத்திற்காக நீங்கள் செல்லுவீர்கள் என்றால் ఈ దినం మీరు ఆసుపత్రికి వైద్యశాలకు ఎలాంటి కష్టమో ఎలాంటి బాధ కలిగి మీరు వెళ్ళినట్లయితే அவர்கள் சொல்லுகிற ஒரே ஒரு வார்த்தை என்னவென்றால் వారు చెప్పే ఒక మాట ఏంటంటే you must go for walking. నీవు నడక కొరకు నడవవలెను. Walking is the main caption today. అదే నడవవలెను, ఇదే నీకు ఆ యొక్క వైద్యము. நான் ஒரு பார்க்கிலே நடக்க காலையிலே சொல்லுகிறேன். నేను ఒక పార్కులో నడవడానికి ఉదయకాలం వెళ్తాను. அங்கே வேறுபட்ட வயதுகளை உடையவர்கள் அந்த பார்க்கிலே అనేక రకములైన వయసు వృద్ధి గలవారు ఆ యొక్క పార్కులో నడిచడానికి மிக செல்வந்தர்கள் வருகிறார்கள். மிக செல்வந்தர்கள் ఎంతో ఐశ్వర్యవంతులు వస్తున్నారు. நான் சொல்ல வேண்டும் என்றால் billionaires also come to the park to walk. ఆ యొక్క బిలియనర్స్ కూడా ఆ యొక్క పార్క్ లో నడవడానికి వస్తున్నారు. லட்சாதிபதிகள் வருகிறார்கள். లక్షాధిపతులు వస్తున్నారు. எல்லாருமே டெய்லி கரெக்ட் டைம் வந்து அந்த நடக்கையை காத்து கொள்ள வேண்டும். காரணம் என்னவென்றால் ஆரோக்கியமாக நான் இருக்க வேண்டும் என்று. కనుక అందరూ కూడా సమయానికి వచ్చి ఆ నడకలో పాలు పొంది కారణం ఏంటంటే వారి ఆరోగ్యం చక్కగా ఉండాలనే ఉద్దేశంతో வாலிப பிள்ளைகள் கூட அநேக வாலிப பிள்ளைகள் வந்து நடக்கிறார்கள். అనేక యవనస్తులు కూడా వచ్చి నడుస్తున్నారు. ஆனால் நம்முடைய கிறிஸ்துவ வாழ்க்கையினுடைய நடக்கை குறித்து நீங்கள் உங்களை சிந்தித்து பார்த்ததுண்டா? కనుక మన క్రైస్తవ జీవితంలో మన యొక్క నడకను గురించి మీరు ఆలోచించినది எப்படியான கிறிஸ்துவ வாழ்க்கையை நான் நடந்து கொண்டிருக்கிறேன். కనుక మనం ఎలాంటి క్రైస్తవ జీవితంలో మనం నడుచుకుంటున్నాం. அநேக பேர் மறந்து போகிறோம். అనేక సార్లు అనేకులు మరచిపోతున్నాం. ஞாயிற்றுக்கிழமை நாம் சபைக்கு வருகிறோம். ఆదివారం మనం సంఘమునకు సహవాసమునకు ஒரு వస్తున్నాం. சில மணி நேரங்கள் செலவு செய்கிறோம். కొన్ని గంటలు అక్కడ వెచ్చించి நாம் அமிதமாக கடந்து சென்று விடுகிறோம். ఆ తర్వాత మనం తిరిగి వెళ్ళిపోతుంటాం. தேவனுடைய நினைவு அடுத்த வாரம் சனிக்கிழமை தான் வருது. కనుక దేవుని యొక్క తలంపు వచ్చే వారం శనివారం మాత్రమే వస్తుంది. காரணம் என்ன? కారణం ఏమిటి? என்ன ட்ரெஸ் நாளைக்கு போட்டு போன அயன் பண்ணி வச்சிருக்கிறதா? ఎలాంటి వస్త్రము రేపు ధరించవలను వాటిని మేము శుభ్రపరిచి ఐరన్ చేసి పెట్టున్నామా? Only then 7 days we are quiet. అనేకులు అలాంటి విధానంలో తలంపులో ఉంటున్నారు. பிரியமானவர்களே, 6 தினமும் நாம் ஒவ்வொரு சடப்பொழுதும் ஆயத்தமாக இருக்க வேண்டும். காரணம் அவருடைய வருகை அதிசீக்கிரமாக இருக்கிறது. ஏதோ வருகிறேன் என்று వాక్களித்திருக்கிறார். ఎందుకనగా మనము ప్రతి నిమిషము ప్రతి క్షణము మనము సిద్ధపడి ఉండవలేను. ఎందుకనగా దేవుని యొక్క రాకడ త్వరగా నేను వచ్చుతున్నాను అంటున్నాడు. இன்னைக்கு ரோமருக்கு எழுதின நிருபம் ఈ దినం రోమీయులకు రాసిన పత్రిక 6వ அதிகாரம் 6వ అధ్యాయము முதல் 13 வசனங்களை மாறி மாறி நாம் வாசிப்போம். మొదటి 13 వాక్యమును ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. ரோமர் 6వ அதிகாரம் முதல் 13 வசனங்களை நாம் மாறி மாறி வாசிப்போமாக. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 13 వాక్యములు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. உங்களுடைய பகுதியை நீங்கள் சத்தமாக வாசிக்கும்படியாக நான் அன்பாய் கேட்டுக்கொள்கிறேன். ఈ భాగములను మీరు బిగ్గరగా చదవాలని నేను ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటున్నాను. ஆகையால் என்ன சொல்லுவோம்? கிருபை பெரும்படிக்கு பாவத்திலே நிலை நிற்காமல் என்று சொல்லுவோமா? கூடாதே. అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము மரணத்துக்குள்ளாக ஞானஸ்நானம் பெற்றதை அறியாமல் இருக்கிறீர்களா? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగ లేపబడెనో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నేర్చుకొనున్నట్లు మన బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడితేమే. ஆதலால் அவருடைய மரணத்தின் சாயலில் நாம் இணைக்கப்பட்டவர்களானால் அவர் உயிர்த்தெழுதலின் சாயலிலும் இணைக்கப்பட்டிருப்போம். ఏమనగా మనం ఇంకను పాపములకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిర్గతమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. Verse 7 7ஆம் வசனம், மரித்தவன் பாவத்துக்கு நீங்கி விடுதலையாக்கப்பட்டிருக்கிறானே. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఇంకను చనిపోడనియు మరణమును 9ஆம் வசனம், மரித்தோரிலிருந்து எழுந்த கிறிஸ்து இனி மரிப்பதில்லை என்று அறிந்திருக்கிறோம். மரணம் இனி அவரை ஆண்டு கொள்வதில்லை.
அவர் ఆయనతో కూడా மரித்தது జీవించును பாவத்துக்கென்று నమ్మి ஒரே தரம் ఎలయనగా மரித்தார். ఆయన அவர் చనిపోవుట பிழைத்திருக்கிறது చూడగా పాపం தேவனுக்கு విషయమై பிழைத்திருக்கிறார். ఒక్కమారి చనిపోయినో కానీ జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాము. அப்படியே நீங்களும் உங்களை பாவத்துக்கு மரித்தவர்களாகவும் நம்முடைய கர்த்தராக இயேசு கிறிஸ்துவுக்குள் தேவனுக்கென்று பிழைத்திருக்கிறவர்களாகவும் எண்ணிக்கொள்ளுங்கள். కాబట్టి ஆகையால் శరీర நீங்கள் దురాశలకు சரீர లోబడినట్లుగా இச்சைகளின்படி చావునకు பாவத்துக்கு లోనైన మీ శరీరమందు சாவுக்கு ஏதுவான పాపమును உங்கள் ఏలనీయకుడి. சரீரத்தில் பாவம் ஆளாதிருப்பதாக. 13ஆம் வசனத்தை யாவரும் சேர்ந்து வாசிப்போம். 13 కలిసి చదువుకుందాం. நீங்கள் మరియు உங்கள் మీ அவயவங்களை అవయవములను அநீதியின் దుర్వినియోగముగా ஆயுதங்களாக పాపమునకు பாவத்திற்கு అప్పగింపబడి, ஒப்புக்கொடாமல் అయితే உங்களை మృతుల్లో மருத்துவரிலிருந்து నుండి பிழைத்தவர்களாக సజీవులమనుకొని தேவனுக்கு ஒப்புக்கொடுத்து మిమ్మును మీరే உங்கள் దేవునికి அவயவங்களை అప్పగించుకొనుడి. நீதிக்குரிய మీ அவயவங்களாக అవయవములను నీతి సాధనములుగా தேவனுக்கு దేవునికి అప్పగించుడి. ஒப்புக்கொடுங்கள். கர்த்தரை நோக்கி நாம் ஜெபிப்போமாக. ప్రభు సహాయం కొరకు ప్రార్థించుకుందాం. எங்களை சீக்கிர நல்ல ஆண்டவரே, இந்த அருமையான உயிர் தெழுதலின் காலை வேளைக்காக நமக்கு நன்றி செலுத்துகிறோம். தேவரே, நீரே அல்பாவும் உமேகாவுமாக எங்களுக்கு இருக்கிறீர். ஆதியம் அந்தமானவ கர்த்தர் கர்த்தாவே, அதற்காக நமக்கு நன்றி. இந்த வாசித்த வசனங்களை நீர் கர்த்தாவே ஆசீர்வதித்து பலப்படுத்துமே. அடியே நம்முடைய சிலுவையின் பின்னாக மறைத்து என்னுடைய சகோதரன் மொழி பெயர்ப்பு செய்யும் பொழுது கூட கர்த்தாவை அவருக்கும் கூட நீர் உதவி செய்ய வேண்டுமாய் கேட்டுக்கொள்கிறோம். தேவரே, அழைப்பாகிற எங்களுடைய சிந்தனைகளை நீர் ஆட்கொண்டு வழி நடத்துமே கர்த்தாவே. பிசாசானவன் எந்த விதத்திலும் எந்த விதமான இடையூறை கொண்டு வராதபடி நீர் எங்களை ஆட்கொண்டு வழி நடத்தியுள்ளோம். தேவரீர் எல்லா கனத்தையும் மகிமையும் உமக்கே எடுக்கிறோம். மீட்பர் இயேசு கிறிஸ்துவின் வல்ல நாமத்தினாலே ஜெபத்தை எடுக்கிறோம். அன்புள்ள பரமபிதாவே, ஆமென். நான் கேட்டுக்கொள்கிறேன் எவ்வளவு நேரம் பேச வேண்டும் என்று. காரணம் என்னவென்றால் பிரசங்கியார்கள் பேசிக்கொண்டே இருப்பார்கள். நீங்கள் வீட்டுக்கு போவது தாமதமாகிவிடும். కనుక నేను అడిగాను ఎంతవరకు ఎంత సమయం నేను తీసుకొని ప్రసంగించవలెను. కారణం ప్రసంగులు మాట్లాడుతూనే ఉంటారు, ఎంత సమయమైనా తీసుకుంటారు. కానీ మీరు వెంటనే ముగించుకొని ఇంటికి వెళ్ళాలి కదా, ఆ సమయం బట్టి నేను సహోదరుని అడిగాను. பிரியமானவர்களே, நடக்கையை குறித்து உங்கள் மத்தியிலே நான் பேச விரும்பினேன் என்று கூறினேன். కనుక ప్రియమైన వారులారా, నేను నడకను గురించి మీ మధ్యలో మాట్లాడవాలని నేను మీతో చెప్పాను. ஆவிக்குரிய வாழ்க்கையின் நடக்கை, కనుక ఆత్మీయ జీవితంలో ఉంటున్న నడక அது மிக மிக முக்கியமானதாக இருக்கிறது. అది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంటున్నది. பவுல் இங்கே ரோமருக்கு எழுதிய நிருபம் 6ஆம் அதிகாரத்திலே சில குறிப்புகளை அவர் எழுதி வைத்திருக்கிறார். అపోస్తలుడు పౌలు గారు రోమేలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కొన్ని సూచనలు పెట్టబడి ఉన్నది. 2ஆம் வசனத்திலே அவர் கூறுகிறார், 2వ వాక్యంలో ఆయన సెలవిస్తున్నాడు, பாவத்துக்கு மரித்த நாம் இனி அதிலே எப்படி பிழைப்போம்? అట్లనే రాదు, పాపము విషయమే చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించడము. நாம் கேட்க வேண்டிய கேள்வி என்னவென்றால், మనం అడగవలసిన ప్రశ్న we ఏమిటంటే, are dead to sin. మనము పాపము కొరకు మరణించిన మనము இப்பொழுது எப்படி அதிலே நாம் பிழைப்போம்? ఇప్పుడు ఏ రీతిగా వాటిలో మనము జీవించగలము? Once we were sinners. మనము ఒకప్పుడు పాపులుగా ఉన్నాం. ஒரு நாளிலே நாம் பாவியாக இருந்தோம். ఒక దినము మనం పాపులుగా ఉన్నాం. எப்பொழுது இயேசு கிறிஸ்துவை சொந்த ரட்சகராக ஏற்றுக்கொண்டோமோ, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించుకున్నామో, அந்த பொழுதிலிருந்து நம்முடைய வாழ்க்கையானது மாற்றப்பட்டது. ఆ క్షణము మన యొక్క జీవితము మార్చబడింది. நாம் இப்பொழுது அவருடைய பிள்ளைகளாக அவருடைய வழியிலே பரிசுத்த நடக்கையை நடந்து கொண்டிருக்கிறோம். మనం ఇప్పుడు ఆయన పిల్లలుగా ఆయన మార్గంలో పరిశుద్ధులుగా నడుచుకొనుచున్నాం. ஆகவேதான் அப்போஸ்தலனாகிய பவுல் கேட்கிறார், பாவத்துக்கு மரித்த நாம் இனி அதிலே எப்படி பிழைப்போம்? కనుకనే ఏక అపోస్తలుడు పౌలు గారు అడుగుచున్నాడు, పాపం విషయమే చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవించదుము. அப்படி என்றால் சிலர் ஒருவேளை அவர்கள் பாவத்துக்கு மரித்த பின்பு கூட அதிலே வாழ்ந்து கொண்டிருக்கலாம் என்று கூறுகிறார். అట్లనగా కొంతమంది వారు పాపంలో చనిపోయినా కూడా వాటిలోనే జీవిస్తున్నారని ఆయన హెచ్చరించుతున్నాడు. 3ஆம் வசனம் கூறுகிறார், கிறிஸ்து இயேசுவுக்குள்ளாக ஞானஸ்தானம் பெற்ற நாம் அனைவரும் அவருடைய மரணத்துக்குள்ளாக ஞானஸ்தானம் பெற்றதை அறியாமல் இருக்கிறீர்களா? 3వ వాక్యం సెలవిస్తున్నది, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము
ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? அதனால்தான் நாம் ஞானஸ்தான சாட்சியிலே பங்கு பெறுகிறோம். కనుకనే మనము బాప్తిసము నీటి బాప్తిసంలో సాక్ష్యము పొందుచున్నాం. ஞானஸ்தானம் என்றால் என்ன? బాప్తిసం అనగా ఏమిటి? நாம் அந்த நீருக்குள்ளாக செல்லும் பொழுது, మనం ఆ నీటి లోపల మునిగేటప్పుడు நான் வெளிரங்கமாக நாம் உலகத்தாருக்கு சொல்லுகிறோம், நான் இயேசுவுக்குள்ளாக இயேசுவினுடனே கூட நான் மரித்தேன். కనుక లోక ప్రకారంగా లోకమునకు చెప్పే సాక్ష్యం ఏంటంటే నేను ప్రభు యేసులో చనిపోయాను. அப்படி என்றால் இந்த உலகத்திற்கு நான் மரித்து விட்டேன், உலக காரியங்கள் பாவங்களுக்கு. అలాగనగా ఈ లోకము కొరకు నేను చనిపోయాను, లోక పాపముల కొరకై. நான் அப்பொழுது நாம் அந்த தண்ணீரிலிருந்து வெளியே வரும் பொழுது, ఆ నీటి నుండి బయటికి తీసేటప్పుడు இயேசு கிறிஸ்து எவ்விதமாக அவர் மரித்தோரிலிருந்து உயிர் தெழுந்தாரோ அவ்விதமான ஒரு வல்லமையான கிரியை நாம் பகிரங்கமாக மற்றவர்களுக்கு அறிவிக்கிறோம். కనుక ప్రభువైన యేసుక్రీస్తు ఏ రీతిగా మరణ పునరుద్ధానం నుండి ఆయన పునరుద్ధారణ అయ్యాడో ఆ రీతిగా లోకమునకు మనము సాక్ష్యమును బయలుపరుచుతున్నాం. ஆகவே பிரியமானவர்களே, நீங்கள் ஞானஸ்தானம் பெற்றதை எப்படி நீங்கள் அறியாமல் இருக்கிறீர்கள்? కనుక ప్రియమైన వారులారా, మీరు బాప్తిసం పొందిన దాన్ని ఏ రీతిగా మీరు ఎరుగకుండా ఉన్నారు? இது மிகவும் மிகவும் ஒரு மிக மிக மிகவும் ஒரு ஆழமான ஒரு எச்சரிக்கையாய் இருக்கிறது. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైన లోతైన హెచ్చరికగా ఉంటున్నది. நாம் அவிதமாக நாம் ரட்சிக்கப்பட்ட நாம், ஞானஸ்தானம் பெற்ற நாம், இனி நாம் பாவத்திற்கு அடிமையாக இருக்கவே கூடாது. కనుక మనము రక్షణ పొందిన మనము, బాప్తిజం పొందిన మనము ఇంకా పాపమునకు దాసులంగా ఉండనే కూడదు. ஆகவேதான் வாரம் தோறும் நாம் அவருடைய மேஜை சுற்றி வந்து நம்மை நாமே சோதித்தறிந்து பார்த்து கொள்கிறோம். కనుకనే వారం వెంబడి వారము ఆయన బల్ల చుట్టూ కూడి మనల్ని మనమే పరీక్షించి చూసుకొంటున్నాము. 4 வசனம் கூறுகிறது, மேலும் பிதாவின் மகிமையிலே கிறிஸ்து மரித்தோரிலிருந்து எழுப்பப்பட்டது போல நாமும் புதிய ஜீவனுள்ளவர்களாய் நடந்து கொள்ளும்படிக்கு. కాబట్టి 4వ వాక్యము, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు. நாம் என்ன கூறுகிறது என்றால், மரித்தோரிலிருந்து நாம் எழுப்பப்பட்டது போல, கிறிஸ்து மரித்தோரிலிருந்து எழுப்பப்பட்டது போல. కనుక మనం ఇక్కడ ఏం చెప్పబడుతున్నదంటే క్రీస్తు మృతులో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును நாம புதிதான ஜீவன் உள்ளவர்களாய், మనము నూతన జీవం పొందిన వారమై நடத்து கொள்ளும்படியாக. నడుచుకొనున్నట్లు. எப்படிப்பட்ட ஜீவன் அது? అది ఎలాంటి జీవం? అది புதிதான ஒரு ஜீவன் உள்ளவர்களாய், నూతన జీవము పొందిన వారమై. உங்களை பார்க்கும்போது, உங்களுடைய நடக்கை நீங்கள் பார்க்கும்போது, ఓ there is something difference in this man. అన్నిలో మనల్ని చూసేటప్పుడు, మన నడకను, మన ప్రవర్తన గమనించినప్పుడు వీరిలో ఏదో కొత్త మార్పు ఉన్నదని వారు ఎరగవలేను. பிரியமானவர்களே, நீங்கள் அலுவலகத்தில் வேலை செய்யும் பொழுது, உங்களுடைய அலுவலகத்தில் உங்களோடு கூட வேலை செய்கிறவர்கள், they should see a difference in you. మీరు ఆఫీసులో పని చేసేటప్పుడు, మీరు పనిచేసే ప్రవర్తన, మీ యొక్క మాటలు వారు గమనించినప్పుడు వారిలో ఏదో మార్పు ఉన్నదని అన్నిలో చెప్పవలేను. ஏனால் காரணம் என்னவென்றால், நீங்கள் புதிதான ஜீவன் உள்ளவர்களாய் இருக்கிறீர்கள். ఎందుకనగా మీరు నూతన జీవం పొందిన వారమై ఉన్నారు. உங்களுடைய வாழ்க்கை மாற்றப்பட்டிருக்கிறது. మీ యొక్క జీవితం మార్చబడి ఉన్నది. அவருடைய மரணத்தின் சாயலில் என்று நாம் வாசிக்கிறோம். ఆయన మరణ స్వరూపములోని మనం సాదృశ్యంలో చదువుతున్నాం. 5వ వచనத்திலே நாம் அவருடைய மரணத்தின் சாயலில் நாம் இணைக்கப்பட்டவர்களானால், அவர் உயிர்த்தெழுதலின் சாயலிலும் நாம் இணைக்கப்பட்டிருக்கிறோம். 5వ వాక్యం మనం గమనిస్తున్నాం. ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఇన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యంలో కూడా ఆయనతో ఐక్యం గలవారమై ఉందము. நாம் ஒரு குடும்பத்தினுடைய பிள்ளைகளை பார்க்கும் பொழுது, ఒక కుటుంబం యొక్క పిల్లలను మనం గమనించినప్పుడు அந்த பிள்ளைகளை பார்த்த உடனே சொல்றாங்க, he is looking like he is just look like his father. కనుక ఆ యొక్క అబ్బాయి అమ్మాయి యొక్క వారి యొక్క స్వరూపం చూసి మీ తండ్రి వలె, మీ తల్లి వలె ఉన్నావు. அம்மா மாதிரி இல்ல, பாட்டி மாதிரி இருக்கிறானே. కనుక అమ్మలాగా కాదు, తన యొక్క అవ్వ వలె ఉన్నారని. அப்படி என்றால் என்ன?
అలాగంటే ఏంటి? அது சாயல், అది స్వరూపము, அது அந்த குடும்பத்தினுடைய சாயல். ఆ కుటుంబం యొక్క స్వరూపము. ஆனால் கிறிஸ்தவர்களாகிய நாம் அவரை ஏற்றுக்கொண்டவர்கள் நாம் கிறிஸ்துவனுடைய சாயலை உடையவர்களாக இருக்க வேண்டிய பிரியமானவர்களே. కనుక మనము క్రీస్తును అంగీకరించిన వారమే, క్రీస్తు యొక్క స్వరూపములో మార్చబడిన వారమే காரணம் என்னவென்றால் அவரோடு நாம் இணைக்கப்பட்டிருக்கிறோம். కనుక మనము ఒకరిని ఒకరు మనము కలపబడి ఉన్నాము. 6వ వచనத்தில் அவர் கூறுகிறார், நாம் இனி பாவத்திற்கு ஊழியம் செய்யாதபடிக்கு, మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండుటకు, பாவ சரீரம் ஒழிந்து போகும் பொருட்டாக நம்முடைய பழைய மனுஷன் அவரோடு கூட சிலுவையிலே அறியப்பட்டது என்று அறிந்திருக்கிறோம். పాప శరీరము నిర్ధకమగునట్లు దాసులము కాకుండుటకు, పాప శరీరం నిర్ధకమవుటకు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. எத்தனை பேர் விசுவாசிக்கிறீர்கள் உண்மையாகவே என்னுடைய பழைய மனிதன் அவரோடு கூட சிலுவையிலே அறையப்பட்டான் என்று? కనుక ఎంతమంది విశ్వసిస్తున్నారు నా యొక్క ప్రాచీన జీవితము ఆయనతో కూడా సిలువలో వేయబడ్డాడని? எத்தனை பேர் விசுவாசிக்கிறீர்கள்? ఎంతమంది విశ్వసిస్తున్నారు? எல்லாருமே விசுவாசிக்க வேண்டிய మనమందరం కూడా విశ్వసించవలసిన వారం. காரணம் என்னவென்றால், కారణం ఏంటంటే நாம் அவரை சொந்த இரட்சகராக ஏற்றுக்கொண்ட அந்த சன பொழுதிலிருந்து நாம் அவரோடு கூட நம்முடைய பாவங்கள் அனைத்துமே சிலுவையிலே அறையப்பட்டது. కనుక మనము క్రీస్తును అంగీకరించిన ఆ క్షణము మొదలుకొని మనమందరం కూడా ఆ పాపం నుండి విమోచింపబడిన వారమే. அவர் மறுபடியும் சொல்லுகிறார் 7ஆம் வசனத்திலே, மரித்தவன் பாவத்திற்கு நீங்கி విడుదలయాக்கப்பட்டிருக்கிறானே. కనుక 7వ వాక్యంలో చెప్పబడుతున్నది, చనిపోయిన వాడు పాప విముక్తుడై తీర్పు పొంది ఉన్నాడు. அவரோடு கூட நாம் விடுதலையாக்கப்பட்டவர்களாக இருக்கிறோம். ఆయనతో కూడా మనం తీర్పు పొంది ఉన్నాము. We have got the freedom in Lord Jesus Christ. దేవుని యందు మనకు స్వాతంత్రం ఉన్నది. యేసుక్రీస్తునందు we are redeemed people. మనం విమోచింపబడిన పిల్లలము. We have no need to undergo any bondage of anything. మనం ఎలాంటి దాసత్వం కింద కాడి కింద మోయటానికి వీలు లేదు. How many of you have really believed, yes, I am a redeemed person this morning? ఎంతమంది మనం నిజముగా విశ్వసిస్తున్నాం, నేను నిజముగా విమోచింపబడిన వాడనని? மரித்தோரிலிருந்து எழுந்த கிறிஸ்து இனி மரிப்பதில்லை என்று கூறுகிறார். కనుక మృత్యులో నుండి లేపబడిన క్రీస్తు ఇంకా మరణించుడని చెప్పబడుతున్నది. మరణం அவரை ఆండు కొల్వదిல்லை. మరణం ఆయనను ఇంకను ఏలదు, ప్రభుత్వం చేయదు. Because he has gained the victory through his crucifixion on the cross. కనుక ఆయన శిలువ మరణం ద్వారా ఆయన విజయం పొందిన వాడై ఉన్నాడు. அப்படியே நீங்களும் உங்களை பாவத்திற்கு மரித்தவர்களாயும் நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுக்குள் தேவனுக்குள் பிழைத்திருக்கிறவர்களாயும் எண்ணிக்கொள்ளுங்கள். 11ஆம் வசனம். కనుక అటువలే మీరును పాప విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మను మీరే ఎంచుకొనుడి. Say we are redeemed people, we are living people. இப்பொழுது பிழைத்து கொண்டிருக்கிறோம் அவருடைய வல்லமையினால். కనుక మనము విమోచింపబడిన వారము ఆయన బలము ద్వారా మనము జీవించి ఉన్నాము. 12ஆம் வசனம் கூறுகிறார், ஆகையால் நீங்கள் சரீர இச்சைகளின்படி பாவத்துக்கு கீழ்ப்படியத்தக்கதாக சாவுக்கு ஏதுவான உங்கள் சரீரத்தில் పాపం ఆళాదిరుపదాగ. కనుక 12వ వాక్య ప్రకారం కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ஒரு பொழுதும் நாம் பாவம் நம்மை ஆள நாம் அனுமதிக்க கூடாது. ఒక్కసారి కూడా పాపమును ఏలనీయకూడదు. ప్రియమైనవారే, పిశాసానవన్ அவன் வஞ்சிக்கிறவனாய் இருக்கிறான். ప్రియమైన వారలారా, అపవాది మనల్ని వంచించేవాడుగా ఉంటున్నాడు. அவன் கர்ஜிக்கிற சிங்கத்தை போல யாரை விழுங்கலாమో என்று அலை பாய்கிறவனாக இருக்கிறான். ఆయన గర్జించి సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగులాడుచున్నాడు. ஒரு சின்ன ஒரு சான்ஸ் கொடுத்தா போதும், ఒక చిన్న అవకాశం ఇస్తే చాలు, முடிந்தது உங்களுடைய கதை. కనుక మనక ఆ కార్యము ముగించుతుంది. எப்படி அதற்கு நீங்கள் ஜாக்கிரதையாக இருக்க முடியும்? దేని కొరకై, ఏ విషయంలో మనము జాగ్రత్తగా ఉండవలేను? అనుదినமும் வேதத்தை நீங்கள் வாசிக்க வேண்டும். అనుదినము గ్రంథమును ధ్యానించవలేను. வாலிப பிள்ளைகளை என்னை கேட்டுக்கொண்டு இருக்கிறவர்களே, యవ్వనస్తులారా, వినబడుచున్న వారలారా, நீங்கள் అనుదినமும் உங்கள் வேத வசனத்தினால் உங்களை பாதுகாத்துக் கொள்ள வேண்டும். కనుక అనుదినము దేవుని యొక్క వాక్యం ద్వారా ధ్యానించడం ద్వారా మిమ్మల్ని మీరే
భద్రపరచుకొనవలెను. அது மாத்திரமல்லாமல் ஜெபிக்க வேண்டும். అది మాత్రం కాదే, ప్రార్థించవలెను. That's why you can put an edge around you. உங்களை சுற்றி நீங்கள் இவைகளினால் ஒரு வேலியை அமைத்துக் கொள்ள முடியும். కనుక మీరు మీ చుట్టూ ఈ యొక్క వాక్యమైన కంచెను మీరు వేసుకొనవలెను. ஆகவேதான் பாவ இச்சைகள் ஒன்றுக்குமே நீங்கள் கீழ்ப்படியக்கூடாது. కనుక పాపము యొక్క ఆలోచన ఒక్కదానికి కూడా మీరు లోబడకూడదు. காரணம் என்னவென்றால் பாவம் என்று அது உங்களுக்கு சாவுக்கேதுவான உங்கள் சரீரத்தில் பாவம் ஆளாதிருப்பதாக. కారణం ఏమిటంటే ఆ పాపము అనగా మృత్యునకు చావుకు ఏదుగా అది నిన్ను ఏలనీయకూడదు. 13ஆம் வசனத்திலே கூறுகிறார், நீங்கள் உங்கள் அவயங்கள் அநீதியின் ஆயுதங்களாக பாவத்திற்கு ஒப்புக்கொடாமல் உங்களை மரித்தோலிருந்து பிழைத்தவர்களாக దేవునికి ఒప్పు కొడితే, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకొడి, అయితే మృత్యుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనడి. நம்முடைய அவயவங்கள் எல்லாவற்றையும் அருமையாக சகோதரன் கூறினார் இந்த காலவேளை. కనుక మన అవయములు అన్ని కూడా ఈ ఉదయకాలం ఆరాధనలో సహోదరుడు చెప్పాడు. எத்தனை கண்கள் கர்த்தர் கொடுத்திருக்கிறார்? ఎన్ని కళ్ళు మా ప్రభు ఇచ్చినాడు? 2 కண்களை கொடுத்திருக்கிறார். 2 కన్నులు ఇచ్చినాడు. 2 కాదుகளை கொடுத்திருக்கிறார். 2 చెవులు ఇచ్చినాడు. ఈవెన్ நமக்கு மூக்கு பார்க்கிறதுக்கு ஒண்ணா இருக்குது, but we were able to breathe through holes. కనుక ముక్కు చూడడానికి ఒకటిగా కనబడుతుంది, అయితే 2 రంధ్రముల ద్వారా మనం శ్వాసిస్తున్నాం. ஆனால் ஒரே ஒரு என்ன கொடுத்திருக்கிறாரா? అయితే ఒకే ఒక నోరుని ఇచ్చినాడు. பிரதர் பதில் சொல்லிட்டார், நான் உங்களை கேட்டேன். సహోదరు ஒரே ஒரு வாயை கொடுத்திருக்கிறார். ఒకే ఒక నోరుని ఇచ్చిన్నాడు. அந்த வாயை வச்சு நீ எவ்வளோ பேசிடுறோம். ఆ నోటిని పెట్టుకుని ఎంతో మాట్లాడిస్తున్నాం. எந்தெந்த காரியம் பேச வேண்டாமோ அதை தான் பேசுறீங்கன்னு அவர் சொல்றாரு. ఏదే కార్యము మాట్లాడకూడదో ఆ కార్యమునే మాట్లాడతాం. பிரியமான பிள்ளைகளே, நீங்கள் கூட கேட்க வேண்டும். ప్రియమైన పిల్లలారా, మీరు కూడా వినవలెను. మీరు కూడా வேண்டாத காரியங்களை எவ்வளோ பேசிடுறோம். అవసరం లేని కార్యములు ఏదో మాట్లాడుతున్నాం. బీ కేర్ఫుల్. మనము జాగ్రత్త కలవలను. బీ కేర్ఫుల్. జాగ్రత్తగా ఉండవలేను. బికాస్ వాట్ యు సో ఓన్లీ యూ విల్ రీప్. ఏమి విత్తుతావో అదే మీరు కోస్తావు. ஆகவே பேச்சில மிகவும் கவனமாக இருக்க வேண்டும். మాటలో మీరు చాలా గమనము కలిగిన వారవై ఉండవలేను. What said is said. ఏది మాట్లాడావో అదే మాట్లాడవలేను. சொன்னது சொன்னதுதான். చెప్పింది చెప్పిందే. அதை யாரும் மறக்கிறது இல்லை. நம்ம சொந்தக்காரா இருக்கட்டும், கூட ஃப்ரெண்ட்ஸா இருக்கட்டும், அன்னைக்கு நீ இப்படி தானடா பேசிட்டேன். అది దాన్ని ఎవ్వరు మరవలేరు. మన సొంత వాళ్ళైనా మన స్నేహితులైనా ఆ రోజు ఈ రీతిగా మాట్లాడవే. ஆகவே பிரியமானவர்களை ஜாக்கிரதையாக இருக்க வேண்டும். நம்முடைய அவயவங்களை காத்துக்கொள்ள வேண்டும். కనుక ప్రియమైన వారలారా, జాగ్రత్త కలిగి మన అవయవమును కాపాడుకొనవలెను. காரணம் என்னவென்றால், முதலாவது நாங்கள் சொன்னேன், நமக்கு புதிய ஜீவனை கர்த்தர் கொடுத்திருக்கிறார். కారణం ఏమంటే మనకు నూతన జీవనం ప్రభు అనుగ్రహించినాడు. ஜீவனை கொடுத்தது மாத்திரமல்லாமல் நம்முடைய தேவன் జీవము ఇచ్చినది మాత్రం కాదు మన దేవుడు. நாம் வேதத்தை கலாத்தியரின் புத்தகம் 5ஆம் அதிகாரத்திற்கு திருப்பிக் கொள்வோம். గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. கலாத்தியர் 5ஆம் அதிகாரம். గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5ஆம் அதிகாரம் கலாத்தியர் 16 26 வசனங்களை நாம் மாறி மாறி வாசிப்போம். 16 మొదలుకొని 26 వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. சகோதரர் அதற்கு உதவி செய்வார். 16 26 వచనங்களை மாறி மாறி వాసిப்போம். నేను 16 చదువుతాను, మీరు 17 చదవండి. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీ శరీర ఇచ్చను నెరవేర్చరు. 17 శరీరము ఆత్మ శరీరములకు విరోధముగా ఆపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరు ఏవి నిశ్చయించరో వాటిని చేయకుందరు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. 19 శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, అభిచారము, దేశములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు. 21 భేదము, విమతతలు, అసూయ, మతతో, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వసించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, స్వాతికము, ఆశా నిగ్రహము. 23 వాటిను క్రీస్తు యేసునందు సంబంధంలో కాదు. క్రీస్తు యేసు సంబంధులు
శరీరమును దాని ఇచ్చలను తోను దురాశతోను సిలువ వేసి ఉన్నాడు. 25 మనం ఆత్మను అనుసరించి జీవించిన వారమైతే ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము. 26 అందరు కలిసి చదువుకుందామండి. ఒకరినొకరు వాదమునకు రేపకయో ఒకరి యందు ఒకరు అసూయపడకయో వృధాగా అసూయపడక ఉందుము. அடுத்ததாக நாம் கற்றுக்கொள்ள வேண்டிய காரியம் என்னவென்றால் తర్వాత మనం నేర్చుకోవలసిన కార్యం ఏంటంటే ஆவியிலே நடக்கிறவர்களாக நாம் இருக்க வேண்டும். ఆత్మలో నడిచే వారంగా మనం ఉండవలేను. பரிசுத்த ஆவியானவர் நம்மை ஆளுகை செய்ய வேண்டும். పరిశుద్ధ ఆత్మ మనల్ని ఏలవలేను. ஆகவேதான் 16ஆம் வசனத்திலே அவர் கூறுகிறார், ஆவிக்கேற்றபடி நடந்து கொள்ளுங்கள். కనుకనే 16వ వాక్యంలో ఈ రీతిగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి. அப்பொழுது மாம்ச இச்சையை நிறைவேற்றாதிருப்பீர்கள். అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు. ఎప్పుడు நாம் ஆவிக்கேற்றபடி நடக்க வேண்டும். ఆత్మానుసారంగా నడుచుకున్నట్లయితే நாம் கேட்ட வண்ணமாக காலையிலே He said triune God. కనుక ఆ ప్రభు మన దేవుడై ఉన్నాడు. త్రియేక தேவனாக அவர் இருக்கிறார். ఆయన త్రియేక దేవుడై ఉన్నాడు. நமக்குள் இருக்கிற ஆவியானவர், మనకున్న ఆత్మ நம்மை எப்பொழுதுமே அவர் உங்களோடு கூட வாசமாய் இருப்பாரே என்றால் మనం ఎప్పుడు మా ఆత్మ మనలో నివాసం చేస్తున్నట్లయితే அவர் ஒவ்வொரு காரியங்களிலும் உங்களை அவர் வழி நடத்த வல்லவராய் இருக்கிறார். ఆయన ప్రతి ఒక్క కార్యంలో మిమ్మల్ని నాయకత్వం వహించి నడిపించేవాడై ఉన్నాడు. எந்த ஒரு ஸ்மாலெஸ்ட் காரியம் கூட இருக்கட்டும், ఎలాంటి చిన్న కార్యమైనా కూడా ఉండనియండి, அதில் கூட பரிசுத்த ஆவியானவர் உங்களை வழி நடத்துவார். దానిలో కూడా పరిశుద్ధ ఆత్మ దేవుడు మిమ్మల్ని నడిపించును. அது என்னுடைய அனுபவமாய் இருக்கிறது பிரியமானவர்களே. అది నా యొక్క అనుభవంగా ఉంటున్నది. ప్రియమైన వారలారా, என்ன வேண்டுமோ உங்களுக்கு, ఏమి కావాలనో మీకు. நான் 2வது மாடி வீட்டிலே இருக்கிறேன். నేను 2వ అంతస్తులో ఉంటున్నాను. அங்கே பார்க்கும்போது கடந்த மே மாதம் என்றால் அவ்வளவான வெயில் ஆனது கொளுத்தியது. కనుక గత మే నెలలో ఎంతో గొప్ప ఎండ కాచినది. సో நாங்கள் செகண்ட் ஃப்ளோர்ல இருக்கிறது, வீட்டு உள்ள இருக்க முடியல, so much of heat it is. కనుక మేము 2వ అంతస్తులో ఉంటున్నాం, ఇంటి లోపల ఉండలేకపోతున్నాం, అంత వేడిమి. எவ்வளவு ஜன்னல் எல்லாம் என்னுடைய ஓனர் அவருடைய பிள்ளைக்காக கட்டின வீடு எல்லா வசதியும் வச்சிருக்கார். కనుక ఎంతో కిటికీలు, ఎన్నో ఆ వెంటిలేషన్లు అన్ని కూడా ఆ ఇంటి ఓనర్ పెట్టి ఉన్నారు. ஆனாலும் கூட అయినా కూడా the heat is very high. ఆ వేడిమి ఎంతో ఎక్కువగా ఉన్నది. நான் மேலே இருக்கிற ஒரு டாய்லெட் மூலமாக ஒரு பைப் போட்டு ஃபுல் டெரஸை வெட் பண்ணுவேன். కనుక పైనున్న ఒక టాయిలెట్లో ఒక ట్యాప్లో ఒక పైప్ వేసి ఆ టెర్రస్ అంతా కూడా నేను వాటిని తడుపుతాను. எவ்வளவு முயற்சி செய்தாலும் கொஞ்ச நேரத்துல அந்த வாட்டர் எவாபரேட் ஆயிடும். కనుక ఎంత ప్రయత్నం చేసి తడిపినా కూడా కొంత సమయంలో ఆ నీళ్ళంతా ఆవిరైపోతుంది. என்னுடைய பிரெயின் எப்பவுமே வேலை செய்து கொண்டே இருக்கும். నా యొక్క మెదడు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటది. என்ன நெக்ஸ்ட் ஐடியா? తర్వాత సంగతి ఏంటి? இந்த மாதிரி பில்டிங் பண்றானே அவன் క్యూరింగ్ போடுறாங்க பாருங்க. ఇలాంటి బిల్డింగ్ చేసేవాడు వాడు క్యూరింగ్ చేస్తా ఉంటాడు. அது క్యూరింగ్ மேல என்ன போடுறான்? ఆ క్యూరింగ్ పైన ఏం వేస్తున్నాడు? அவன் வந்து அது கோடி பை போடுறான். అక్కడ ఆ గోనె సంచిని వేస్తున్నాడు. நான் என்னுடைய காய் கடைக்காரங்கிட்ட போனேன். నా యొక్క వెజిటేబుల్ షాప్ ఓనర్ వద్దకు వెళ్ళాను. அவங்கிட்ட கேட்டேன், இந்த மாதிரி இருக்குதாப்பா இந்த ஐட்டம்னு. కనుక ఇలాంటి నీకు గోనె ఉన్నదా అని అడిగాను. எந்த ஊர்ல சார், எத்தோ வருஷத்துக்கு முன்னாடி எல்லாம் பிளாஸ்டிக் ஆயிடுச்சு சார். ఎన్నో సంవత్సరాల క్రితం సార్, ఇప్పుడు అంతా ప్లాస్టిక్ అయిపోయింది సార్. ఈవెన్ ప్రొవిజన్ స్టోర్లో అదే కేள்வி கேட்டேன். మనకు ఆ ప్రొవిజన్ షాప్లో పళ్ళ సరుకుల్లో అడిగాను. அவ கூட சொன்னா, என்ன சார், வாட் ஆர் யூ டாக்கிங், சி లుక్ అట్ ఎవ్రీథింగ్ ఇస్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఓన్లీ ఐ హావ్. కనుక మీరేం అడుగుతున్నారు, అది అన్నీ కూడా ప్లాస్టిక్ బ్యాగ్స్ నా దగ్గర ఉన్నాయి. ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. వినండి జాగ్రత్తగా, దయవ గమనமா கேளுங்க. గమనంగా వినండి. நான் ஆயில் மில் ரோட்ல அப்படி ஸ்கூட்டர்ல போனேன். ఆయిల్ మిల్ రోడ్లో స్కూటర్లో వెళ్ళాను. அப்படி பார்த்துனே போன రైట్ సైడ్, అలాగా కుడిపక్క చూస్తూనే వెళ్ళాను. వన్ పర్టికులర్ షాప్, ఒక ఆ షాప్ లో அவன் இஞ்சி வச்சிருந்தா, జింజర్, ఆయన ఆ యొక్క అల్లం పెట్టుకొని ఉన్నాడు. வெங்காயம், నెక్స్ట్ ఉరుళకిழங்கு தான் அவன் வியாபாரமே. కనుక అక్కడ ఎర్రగడ్డలు తర్వాత ఆలుగడ్డలు మాత్రమే ఆయన వ్యాపారం. அவருடைய இஞ்சியினுடைய கீழே பார்த்தா சேம் கனி பேக் வாஸ் தேர். కనుక ఆ యొక్క ఇంజి ఆ యొక్క అల్లం కింద చూసినట్లయితే ఆ యొక్క గోనె సంచి ఉన్నది. நான் ஒரு 10 அடி கூட போயிட்டு இருப்பேன் அப்படி முன்னால. 10 అడుగులు ముందుకు వెళ్ళిపోయాను. సంథింగ్ ఇస్ పుల్లింగ్ మీ బ్యాక్. డై ఏదో వెనకాల తిరిగిరా అని చెప్తున్నది.
Good thing I've got an electronic vehicle. కనుక ఎలక్ట్రానిక్ వెహికల్లో ఉన్నాను నేను, அதில் நான் ரிவர்ஸ் கியர் கூட போட்டுக்கலாம். కనుక రివర్స్ గేర్ కూడా వేసుకోవచ్చు. அது ரிவர்ஸ் கியர் போட்டு அப்படியே ரிவர்ஸில் வந்த மெதுவா. కనుక రివర్స్ వేసుకొని తిన్నగా వెనకాలకు వచ్చాను. இது இருக்குதாடா பாபு உங்ககிட்ட கேட்டேன். ఈ యొక్క గని బ్యాగ్ ఉన్నదా అని ఆయన అడిగాను. எவ்வளோ சார் வேணும் உனக்கு? ఎంత కావాలి సార్ అన్నాడు. எப்படி கர்த்தர் சந்திக்கிறார் பாருங்க. ఏ రీతిగా ప్రభు దర్శిస్తున్నాడు చూడండి. பிரியமானவர்களே, நம்ப மாட்டீங்க, 300 ரூபாய்க்கு வாங்கினது ஹோல் டெரஸுமே நான் ஃபில் பண்ணிட்டேன். 300 రూపాయలు కొనుక్కొని ఆ యొక్క టెర్రస్ అంతా కూడా నేను పరిచివేశాను. எல்லாத்தையும் வெட் பண்ண ఇట్ ఇస్ మోర్ దెన్ ఏసీ హౌస్. కనుక ఆ అన్నిటిని తడిపి వదిలేసిన తర్వాత ఏసీ కన్నా గొప్పగా చల్లగా ఉన్నింది. హూ గైడెడ్ మీ? ఎవరు నన్ను నడిపించారు? அந்த பரிசுத்த ஆவியானவர். ఆ పరిశుద్ధాత్మ దేవుడు. దట్ Holy Spirit should be living in your heart. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో నివసించున్నట్లయితే அவர் உங்களை கண்ட்ரோல் பண்ண வேண்டாம். ఆయన నిన్ను ఆ కంట్రోల్ చేయవలెను. உங்களுக்கு என்ன வேணுமோ, சின்ன பசங்க வாலி பிள்ளைங்க கூட என்ன வேணுமோ, even if you want any books or notes or anything, God will provide, I tell you. కనుక మీకు ఏమి కావాలనో, ఎలాంటి పుస్తకమో, ఎలాంటి నోట్స్, ఎలాంటి పెన్లో మీ దేవుని అడిగితే దేవుడు నీకు only you should have total believe in him. మీకు ఉండవలసిన ముఖ్యమైన కార్యం ఏంటంటే దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడవలేను. அவர் ஆவியினால் நீங்கள் நடத்தப்பட வேண்டும். కానీ ఆత్మ ద్వారా నీవు నడిపింపబడవలేను. மாம்ச இச்சை நிறைவேற்றாதிருப்பீர்கள். మీరు శరీర ఇచ్చను నెరవేర్చలేరు. Once your Holy Spirit is in control, మొదట పరిశుద్ధాత్మ ద్వారా నీవు నింపబడినట్లయితే, is in control, உங்களை அவர் ஆளுகை செய்வார் என்றால், పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఏలినట్లయితే, he will guide you where to go, my son. నా కుమారుడు ఎక్కడికి పోవాలనో ఆయన నిన్ను నడిపించును. ஆவியினால் நடத்தப்படுவீர்களானால், verse 18, 18వ వాక్యము, ఆత్మ ద్వారా నడిపింపబడిన ఎడల நீங்கள் நியாய பிரமாணத்திற்கு கீழ்ப்பட்டவர்கள் அல்ல, ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. 17వ వచనத்திலே ஒரு காரியம் எழுதப்பட்டிருக்கிறது. 17వ వాక్యంలో ఒక కార్యం రాయబడింది. மாம்சம் ஆவிக்கு விரோதமாகவும், శరీరము ఆత్మకు విరోధముగా, ஆவி மாம்சத்துக்கு விரோதமாகவும் இச்சிக்கிறது, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించుతున్నది. நீங்கள் செய்ய விரும்புகிறவைகளை செய்யாதபடிக்கு இவைகள் ஒன்றுக்கு ஒன்று விரோதமாயிருக்கிறது. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నది కనుక మీరు ఏవి చేయ నిశ్చయించుతారో వాటిని చేయకుందరు. இங்கே ஒரு போராட்டம் நம்மளுடைய எல்லாருடைய மனிதனுடைய வாழ்க்கையிலும் இருக்கிறது. ఇక్కడ ఒక పోరాటం మనం అందరి యొక్క మనుషుల యొక్క హృదయంలో జరుగుతున్నది. ஆவி மாமிசம், ఆత్మ శరీరము. ஆவி ஒன்று சொல்லுது, மாம்சம் ஒன்று சொல்லுது. ఆత్మ ఒకటి చెప్పబడుతున్నది, శరీరం ఒకటి చెప్పబడుతున్నది. மாம்சமான காரியங்கள் அது இச்சையான காரியங்கள். మాంసం యొక్క కార్యములు శరీర ఇచ్చగా. அன்றைக்கு ஆதாமையும் ஏவாளையும் அழகான தோட்டத்திலே தேவனானவர் வைத்தார். కనుక ఆదాము అవ్వను మన పితరులు ఒక మంచి రమ్యమైన తోటలో ఆయన ఉంచి ఉన్నాడు. அவர் ஒரு கட்டளையை கொடுத்தார். ఆయన ఒక ఆజ్ఞను ఇచ్చాడు. இந்த தோட்டத்தில் உள்ள எல்லா கனிகளையும் நீங்கள் புசிக்கலாம், ஆனால் தோட்டத்தின் மத்தியில் இருக்கிற இந்த விருட்சத்தின் கனியை புசிக்கிற நாளிலே நீ மறிக்கவே மறிப்பாய். మీరు ఆ యొక్క తోటలో ఉన్న అన్ని రకములైన పళ్ళను కాయలను మీరు తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉంటున్న మంచి చెడ్డలు అనుగ్రహించు ఈ ఫలమును తింటే ఆ దినమే మీరు సస్తారని చెప్పాడు. என்ன சொன்னாரு? நீ அதை புசிக்கும் பொழுது அன்றைக்கு நீ புசிப்பாயானால் மறிக்கவே மறிப்பாய் என்று சொன்னார். కనుక మీరు దాన్ని తిన్నట్లయితే అప్పుడు సస్తారు అని చెప్పాడు. ஆனால் பிசாசானவன் வந்து என்ன சொன்னான்? అయితే అపవాది వచ్చి ఏం చెప్పాడు? ஒரு అழகான వార్త சொன்னான். ఒక మంచి మాట చెప్పాడు. எல்லா கனியும் நீ சாகவே, మీరు తిన్న వాటిలో ఏది తిన్నా కూడా మీరు సావనే చావరు అన్నారు. நீ சாகவே சாவதில்லை என்றார். మీరు చావకుండా ఉంటారని వంచాడు. அப்படியே பாருங்க, வேர்డ్ அப்படியே ட்விஸ்ட் பண்ணிட்டான். అక్కడే ఆ మాటను ట్విస్ట్ చేశాడు. தேவன் சொன்னார் நீ சாகவே சாவாய், ప్రభు చెప్పాడు నిశ్చయంగా సచ్చిదవని చెప్పాడు. ఏవేనా నీ సాగవే సావర్దిల్లట. అయితే సర్పం అయితే నువ్వు సావనే చావు అన్నాడు. ప్రియమానవர்களே, இந்த உலகத்தில் எந்த பிசினஸ் வேண்டாலும் எடுத்துங்க. కనుక ఈ లోకంలో ఎలాంటి వ్యాపారం అయినా తీసుకోనండి. దిస్ ఇస్ టంగ్ పవర్ దే సే.
எப்படி பேசுற அது பேச்சினுடைய வல்லமை. కనుక ఆ మాట యొక్క బలము, அதை ட்விஸ்ட் பண்ணி அப்படி பேசிடுறாங்க. వాటిని ట్విస్ట్ చేసి అలా మాట్లాడేస్తారు. அப்படிதான் நிறைய பொருள்களை நாம் வாங்கிடுறோம். ఆ రీతిగానే అనేక వస్తువులు మనం బై వన్ టేక్ వన్ ఫ్రీ. ఒకటి కొను రెండు నీకు ఉచితం అంటారు. என்ன பை ஒன் டேக் ஒன் ஃப்ரீ అంటే ఒకటి కొంటే ఒకటి ఉచితం అని அது ரெண்டுனுடைய பொருளுடைய விலை அதேதான். ఆ రెండు యొక్క వస్తువుల యొక్క వెల అదే. ரெண்டு புடவை காஸ்ட் அதேதான். రెండు చీర యొక్క వెల అంతే. அது ரெண்டு பேண்ட் காஸ்ட் அதேதான். రెండు ప్యాంట్ కాస్ట్ అదే. சும்மா அவன் சொல்றான் பை ஒன் டேக் ஒன் ஃப்ரீயா. వాడు ఎంతో కుతంత్రముగా చెప్తాడు, ఒకటి కొని ఒకటి ఈ విధమైన బై వన్ టేక్ వన్ సైడే நான் போக மாட்டேன். కనుక ఒకటి కొని ఒకటి ఫ్రీగా తీసుకొని ఆ పక్కనే నేను వెళ్ళను. பிரியமானவர்களே, இதெல்லாம் ஏமாற்றுகிற காரியங்கள். ఇవన్నీ కూడా ఏమార్చే కార్యమై ఉంటుంది. அநேகர் இதிலே விழுந்து போகிறவர்களாகி అనేకులు దీనిలో పడిపోయేవారే ఉన్నారు. ஆகவேதான் ஆவியிலே நாம் எந்த ஒரு காரியத்தை செய்தாலும் ஒரு சின்ன ஒரு ஜெபம் பண்ணி கர்த்தா வாட் இஸ் யுவர் வில் லார்ட் గైడ్ మీ అకార్డింగ్లీ. కనుక ఒక చిన్న కార్యం చేస్తే కూడా ప్రభువా మీ చిత్తం ఏమిటని ఎరిగి నన్ను నడిపించుము, ఆలోచన దయచేయమని ప్రార్థించాలి. அந்த நாட்களிலே நம்முடைய பெற்றோர் ஜெபிக்கிற ஜெபம் என்னவென்றால், ఆ దినములో మన తల్లిదండ్రులు ప్రార్థించే ప్రార్థన ఏంటనగా, உம்முடைய சித்தம் இல்லை என்றால், మీ చిత్తం లేనట్లయితే ஒரு தடையை கொண்டு வர ஆண்டவரே ఆటంకంను తీసుకురాము ప్రభువా. எந்த காரியனா இருக்கட்டும், అది ఎలాంటి కార్యమైనా సరే ஒரு தடையை கொண்டு வரும். ఒక ఆటంకంను తీసుకురమ్ము. See, that is why our people are more victorious, our parents are more victorious. కనుక మన యొక్క ప్రజలు, మన యొక్క తల్లిదండ్రులు ఎంతో విజయవంతులుగా ఉన్నారు. ஆனால் இன்றைக்கு பார்க்கிறோம் எவ்வளவோ lakhsல கூட people are earning. కనుక ఎంతో లక్షల కొలది జనాలు వారి యొక్క జీతమును తీసుకుంటున్నారు. But they are all are defeated foes. అయితే వారంతా అపజయం పొందిన వారై ఉన్నారు. They are all defeated foes again, I'm telling you. కనుక వారంతా అపజయం పొందిన వారై ఉంటున్నారు. உங்க கம்பெனி எவ்வளவு lakhsல கூட உங்களுக்கு salary கொடுக்கலாம். కనుక మీ కంపెనీ ఎంతో లక్షల్లో మీకు జీతం ఇవ్వచ్చు. ஏன்னா 3 பேர் வேலையை ஊக்கிட்டு வந்து வாங்கிட்டு உனக்கு 1 லட்சம் கொடுக்குறான். కనుక ముగ్గురు చేసే పనిని నీ దగ్గర తీసుకొని 1 లక్ష ఇస్తాడు. That is how the world is going on today, dearly beloved. ఆ రీతిగా లోకము ఈ దినాల్లో నడుచుతున్నది ప్రియులారా. ஜாக்கிரதையாக இருக்க வேண்டும். మనము జాగ్రత్త కలిగి ఉండవలేను. ஆவியானவர் உங்களை ஆளுகை செய்ய வேண்டும். ఆత్మదేవుడు మిమ్మల్ని ఏలవలేను. அங்கே 19ஆம் வசனத்திலிருந்து வாசிப்பீர்கள் என்றால், అక్కడ 19వ వాక్యం నుంచి చదివేటట్లే, மாம்சத்தின் கிரியைகள் வெளியரங்கமாய் இருக்கின்றன. அவை யாவன விபசாரம், வேசித்தனம், அசுத்தம், காமவிகாரம், விக்கிராராதனை, பில்லி சூனியம், பகைகள், விரோதங்கள், வைராக்கியங்கள், கோபங்கள், சண்டைகள், பிரிவினை, மார்க்கபேதங்கள், பொறாமைகள், கொலைகள், வெறிகள், களியாட்டுகள் முதலியானவைகள். இப்படிப்பட்டவைகளை செய்கிறவர்கள் தேவனுடைய ராஜ்யத்தை சுதந்தரிப்பதில்லை என்று உங்களுக்கு நான் சொல்லுகிறேன் என்கிறார். కనుక శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతత, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ప్రియమైనవారే, ஒருவேளை நீங்கள் சொல்லலாம், பிரதர் நான் இந்த காரியத்தை எல்லாம் செய்யறதில்லை பிரதர். నిజంగా మీరు ప్రియమైన వారులారా మీరు చెప్పొచ్చు, సహోదరుడా ఈ కార్యములన్నీ నేను చేయట్లేదని. இதெல்லாம் பெரிய பெரிய பாவங்களாச்சே, ఇవన్నీ కూడా గొప్ప గొప్ప పాపములు కదా. கோபம் வராது இருக்குதா? நமக்கு కోపం రాకుండా ఉంటుందా? మనకు சண்டை போடாது இருக்கிறோமா? మనము గొడవ జగడం చేయకుండా ఉంటున్నామా? பிரிவினை இல்லாது இருக்குதா? మనకు విభజన లేకుండా ఉంటున్నదా? உங்களுடைய சிரிப்பிலிருந்து எனக்கு தெரிகிறது. మీ చిన్న పిల్లల ద్వారా నాకు తెలుస్తున్నది. உங்களுடைய சிரிப்பிலிருந்து எனக்கு தெரிகிறது. నీ యొక్క నవ్వులో నుండి నాకు అర్థమవుతున్నది. ప్రియమైనవారే, 17 కార్యங்களை இங்கே పౌలానவர் எழுதி வைத்தார். ఇక్కడ 17 కార్యములు పౌలు గారు రాసి ఉన్నారు. 17 కార్యங்கள். 17 కార్యములు. నాట్ పెரிய పెரிய పావங்களை நான் செய்யறதில்லை பிரதர். పెద్ద పెద్ద పాపం నేను చేయట్లేదు సహోదరుడా. ஆனா சண்டை மாத்திரம் போட்டுறேன் பிரதர். అయితే జగడం మాట చేస్తున్నానని గొడవ. கோபம் எப்படி வருது தெரியுமா பிரதர்? కోపం ఏ రీతిగా వస్తుందా సహోదరుడా? బీపీ இருக்குதுன்னு சொல்றா பிரதர் டாக்டர். నాకు బీపీ ఉన్నదని డాక్టర్ చెప్పారు. ప్రియమైనవారే,
உங்களுடைய ஆவியானவர் உங்களை ஆளுகை செய்வாரே என்றால், కనుక మీ ఆత్మ దేవుడు మిమ్మల్ని ఏలుక చేస్తున్నట్లయితే even your BP will be controlled. మీకు బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. BP tablet சாப்பிடாத மறந்துட்டீங்கன்னா கூட Holy Spirit will control your BP. బీపీ బిళ్ళలు వేసుకోకుండా మర్చిపోయినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని కంట్రోల్ చేస్తాడు. ஆகவே ஆவியிலே நாம் வாழுகிறவர்களாக இருக்க வேண்டும். కనుక ఆత్మలో మనం జీవించే వారంగా ఉండవలేను. ஆவியின் கனியோ, ఆత్మ ఫలములో 9 காரியங்களை அழகாக எழுதி 9 வைத்திருக்கிறார். కార్యములు కూడా చక్కగా రాయబడి ఉన్నది. அன்பு, ప్రేమ, சந்தோஷம், సంతోషము, சமாதானம், సమాధానము, நீடிய பொறுமை, దీర్ఘ శాంతము, தயவு, దయాళత్వము, நற்குணம், మంచితనము, விசுவாசம். విశ్వాసము, ஆவியின் கனி அன்பு, சந்தோஷம், சமாதானம், நீடிய சாந்தம், స్వాత్వికము, இச்சையடக்கம், ఆశా నిగ్రహము, இப்படிப்பட்டவைகளுக்கு விரோதமான பிரமாணம் ஒன்றுமில்லை என்று கூறுகிறார். ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. ஆவியின் கனி நமக்கு இருக்கிறதா? ఆత్మ ఫలం మనకున్నదా? அன்பு எவ்வளவாக நமக்குள் இருக்கிறது? ప్రేమ ఎంతగా మనలో నివసిస్తున్నది? எவ்வளவான ஒரு சமாதான கிறிஸ்தவ வாழ்க்கையை நாம் வாழ்ந்து கொண்டிருக்கிறோம்? ఎంతగా సమాధానమైన క్రైస్తవ జీవితం జీవిస్తున్నాం? நீடிய பொறுமை இருக்கிறதா நமக்கு? స్వాతికము ఉన్నదా మనలో? உங்க தயவு, దయవు, நற்குணம், దయాళత్వము, మంచితనము, விசுவாசம் இந்த நாட்களிலே విశ్వాసము, எத்தனை பேர் உண்மையாகவே நாம் விசுவாச வாழ்க்கையை வாழ்ந்து கொண்டிருக்கிறோம்? ఎంతమంది మనం ఆ విశ్వాస జీవితంలో జీవిస్తున్నాం? எதுக்கு பிரதர் விசுவாச வாழ்க்கை? இப்போ ஆன்லைன்ல ஆர்டர் பண்ணா 20 நிமிஷத்துல வந்துருது பிரதர். ఎందుకు విశ్వాస జీవితం ఆర్డర్ చేస్తే 20 నిమిషాలు వచ్చేస్తుంది సోదరుడా? நாம் என்ன பண்ணுறோம்? வாலிப பிள்ளைகளை சிலர் கூட நான் அந்தந்த எனக்கு பேர் தெரியல, சாரி, பிகாஸ் ஐ நெவர் ஆர்டர் சச் திங். நான் எந்த ஒரு கம்பெனி போனால் ஒரு 20 நிமிஷத்தில், அமேசானில் போட்டால் 24 hours ஒன்லி அமேசான், எனிதிங் யூ ஆர்டர். కనుక యవనస్తులు వారు ఏ కంపెనీలో ఆర్డర్ చేస్తారో నాకు తెలియదు, కానీ అమెజాన్లో వేస్తే 24 గంటల్లో వచ్చేస్తుంది. ஒரு பொருளாக இருக்கட்டும், சாப்பிட்ற பொருளாகட்டும், எல்லாமே வந்துடுது. ఒక వస్తువైనా సరే, తినే వస్తువైనా సరే, అన్నీ కూడా వచ్చేస్తాయి. ఈవెన్ యువర్ డ్రెస్సెస్, ఎవ్రీథింగ్ ఆన్లైన్. మీ యొక్క వస్త్రములు కూడా ఆన్లైన్లోనే వచ్చేస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఆన్లైన్. అంతా కూడా ఆన్లైన్లో ఉన్నది. ஆனால் உண்மையாகவே do we have that online connection with our Lord Jesus Christ? నిజంగా ఆన్లైన్ కనెక్షన్ దేవునితో పాటు కలిసి ఉన్నావా నీవు? Correct word, yes, use hotline connect. That's wonderful. ஆகவே பிரியமானவர்களே, நம்முடைய ஆவியின் வாழ்க்கையை நாம் சரி செய்து கொள்ள வேண்டும். కనుక మన ఆత్మ జీవితమును మనం సరిపెట్టుకొనవలెను. ஆகவே 7ஆம் வசனத்திலே அவர் சொல்லுகிறார். కనుక 7వ వాక్యంలో ఆయన సెలవిస్తున్నాడు. 6ஆம் வசனத்திலே, மேலும் நீங்கள் புத்திரராய் இருக்கிறபடியால் அப்பா பிதாவே என்று கூப்பிடத்தக்க தேவன் தமது குமாரனுடைய ஆவியை உங்கள் இருதயங்களில் அனுப்பினார். 6th verse, 4:6 Galatians 4:6. మనము మీరు కుమారులై ఉన్నంతవరకు నాయన తండ్రిని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. See, இது அடுத்த பாயிண்ட் வந்து என்னவென்றால், நீங்கள் ஞானத்திலே நடக்கிறவர்களாக இருக்க வேண்டும். మీరు జ్ఞానములో నడిచేవారుగా ఉండవలెను. உலக ஞானம் எவ்வளவோ, நாம் உலக ஞானத்தை பெருபடியாக எவ்வளவோ பணம் செலவு பண்ணுறோம், எவ்வளவோ படிக்கிறோம். so much we are spending. కనుక మనం లోక జ్ఞానం పొందుట కొరకే ఎంతో చదువుతాము, ఎంతో వెచ్చేసి ఖర్చు చేసి మనం చదువుకుంటూ ఉంటాం. Right from our child birth, once it is 2.5 years, which Montessori is the best Montessori? మన కుమారుడు పుట్టిన 2 సంవత్సరం తర్వాత మనం ఎంతో వెచ్చించి చదివిస్తుంటాం. எல்லா ஸ்கூல் என்ன படிக்க வேண்டும் எல்லாவற்றையும் ஞானமா செய்கிறோம். ఎంత స్కూల్లో అన్ని కావలసిన వసతులన్నీ జ్ఞానముగా బిడ్డకు చేస్తాం. ஆனால் உண்மையாகவே தேவனுடைய ஞானத்திலே நாம் நடக்கிறவர்களாக இருக்கிறோம். నిజముగా మనం దేవుని యొక్క జ్ఞానములో నడిచే వారంగా ఉంటున్నాం. கலாத்தியரின் புத்தகம் நான் பார்க்கும் கொலோசியரின் புத்தகத்திலே பார்க்கும் பொழுது, కొలొస్సీయులకు రాసిన పత్రికలో మనం 4వ అధ్యాయం, 4వ అధ్యాయము, కొలొసియర్ 4వ అధ్యాయం, కొలొస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనங்களை பார்க்கும் பொழுது, 5-6 వాక్యం మనం గమనించినప్పుడు, புறம்பே இருக்கிறவர்களுக்கு முன்பாக ஞானமாய் நடந்து காலத்தை பிரயோஜனப்படுத்திக் கொள்ளுங்கள். సమయం పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు,
సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. புறம்பே இருக்கிறவர்களுக்கு முன்பாக సంఘమునకు వెలుపటి ఉన్న వారి యొద్ద ஞானமாய் நடந்து జ్ఞానము కలిగి నడుచుకొనుడి. காலத்தை பிரயோஜனப்படுத்திக் கொள்ளுங்கள். సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు. 6ஆம் வசனத்திலே வாசிக்கிறோம். 6వ వాక్యం చదువుతున్నాము. அவரவருக்கு என்னென்ன படி உத்தரவு சொல்ல வேண்டும் என்று நீங்கள் அறியும்படிக்கு உங்கள் வசனம் எப்பொழுதும் கிருபை பொருந்தினதாயும் உப்பால் సారమేరినదమాயிருப்பதாக. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకొనుటకే మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగా కృపాసహితంగా ఉండనీయుడి. பிரியமானவர்களே, நாம் மற்றவர்களோடு பேசும்பொழுது கூட ప్రియమైన వారిలా ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా நீங்கள் எவ்விதமாக பேசுகிறீர்கள்? మనం ఏ రీతిగా మాట్లాడుచున్నాం? உங்கள் பக்கத்து அயலகத்தாரோடு பேசும்பொழுது கூட మీ యొక్క ఇరుగు పొరుగు వారితో మాట్లాడేటప్పుడు కూడా உங்களுடைய வார்த்தைகள் మీ యొక్క మాటలు எப்படியான வார்த்தைகளாக இருக்கிறது? ఎలాంటి మాటలుగా ఉంటున్నవి? இது இந்த பிசினஸ் ஸ்ட்ராட்டஜியில் now the companies are teaching how to speak. కనుక ఆ యొక్క వ్యాపారవేత్తలు ఏ రీతిగా మాట్లాడవాలనో నేర్పిస్తారు. Those who have talent in speaking only, they put them in the reception desk. మాటల్లో ప్రావీణ్యత కలిగిన వారు ఆ రిసెప్షన్లో పెడతారు వారిని. How do you address a person? ఏ రీతిగా వారిని నడిపిస్తావు? ஒருத்தர் உள்ள வரும்போது how you greet them, how you welcome them. ఒకరు లోపలికి వచ్చేటప్పుడు ఏ రీతిగా వారిని స్వాగతం చేసి వారిని ఏ రీతిగా శుభాలు చెల్లిపిస్తున్నావు? இது உலகம் செய்கிற காரியம். ఇది లోకం చేసే కార్యము. ஆனால் ஆவியின் வாழ்க்கையில வாழ்ந்து கொண்டிருக்கிற நாம், అయితే ఆత్మ జీవితంలో జీవిస్తున్న మనము, நாம் எல்லாரோடும் நாம் ஞானமாக பேசுவோம். நம்முடைய வார்த்தைகள் என்னவா? கிருபை பொருந்தினதா இருக்கும். మనం అందరితో జ్ఞానంగా మాట్లాడి మన మాటలు కృప పొందినదిగా ఉండవలేను. அது மாற்றமல்லாமல் உப்பால் சாரம் மேறினதா இருப்பதாக. కనుక మీ యొక్క సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడూ రుచికలదిగా కృపాసహితంగా ఉండనీయుడి. உலக பிரகாரமான ஆட்களை பார்க்கும்போது அவங்க வெறும் அந்த டைம் பீயிங், அந்த வேலை செய்கிற அந்த டைமுக்கு தான் அவங்க நல்லா பேசுவாங்க. కనుక లోక ప్రకారంగా మనం మాట్లాడే వారిని చూసినట్లే ఆ సమయానికి తగినట్లుగా వారు మాట్లాడతారు. வீட்டுக்கு போனவனே ఇంటికి వెళ్ళిన తర్వాత ஹஸ்பண்ட் எதுனா கேட்டாக்கா తన యొక్క భర్త ఏమన్నా అడిగితే அப்போதான் தெரியும் அந்த அப்பவே வார்த்தை తెలుసు. எப்படி வெளியே வருதுன்னு. ఆ మాట ఎలా బయటకు వస్తుందని. அது ஏன்னு உள்ளுகிற உண்மையான வார்த்தை தான் வெளியே வரும். కనుక హృదయంలో ఉంటున్న నిజమైన మాట మాత్రమే బయటకు వస్తుంది. பசங்க பேசும்போது கூட పిల్లలు మాట్లాడేటప్పుడు కూడా எவ்வளோ கோமடே சும்மா போதும் ఎంతో మాట్లాడినప్పుడు ఊరుకుండ్రా అంటే చాలు. ஆனால் அதே ஆஃபீஸில் అదే ఆఫీసులో ఓ వెల్కమ్ సార్, ప్లీజ్ కమ్ ఇన్, టేక్ యువర్ ఆనరబుల్ సీట్, విల్ సే. కనుక దయచేసి లోపలికి రండి, మీ యొక్క ఆసనమును మీరు గ్రహించుడి. அது ஏன்னா அது தற்காலிகமாக உங்களுக்கு அந்த நேரத்துக்கு கற்றுக் கொடுத்து அது ஒரு ஷோ மாதிரி. కనుక మీరు తాత్కాలికంగా ఆ సమయానికి నేర్పించి అలాగా వారు చేస్తారు. ஆனால் பிரியமானவர்களே அப்படி அல்ல. అయితే ప్రియమైన వారులారా అలా కాదు. கர்த்தருடைய ஞானம், దేవుని యొక్క జ్ఞానము அது உப்பினால் சாரமேறப்பட்ட ஞானம். அது కనుక అది మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగా ఉండవలెను. எப்பொழுதுமே கிருபை உள்ளதாயிருக்கும். ఎల్లప్పుడూ రుచిగలదిగా அந்த కృపాసహితంగా. நாட்களிலே வாழ்ந்த தேவ మనిదర్களை நீங்கள் பார்ப்பீர்கள் ఆ என்றால் దినములో జీవించిన దేవ జనులను మీరు గమనించినట్లయితే always they are so gracious in their talk. వారు ఎల్లప్పుడూ ఎంతో వారి మాటలందు ఎంతో కృప కలిగిన వారై ఉంటారు. Even to an elderly person, all to a small children also, they so lovingly they will speak. వారు ఎంతో పెద్ద వృద్ధులైనా కూడా వారు చిన్న పిల్లల వరకు వారు ఎంతో కృపాసహితముగా ఉంటారు. I still remember, எனக்கு இன்னும் ஞாபகம் இருக்கிறது, காலம் சென்ற அமர்தராஜ் அவர்கள். కనుక నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నది మా దేవునిలోకి వెళ్ళిపోయిన సహోదరుడు అమృతరాజుని బట్టి. He will so graciously he will speak. ఆయన ఎంతో కృప కలిగిన వాడుగా మాట్లాడతారు. Everywhere he will get angry with anybody. ఎవ్వరు కూడా ఆయన మీద కోప్పడలేరు. அவ்வளவு சாந்தமா கிருபையாக தான் பேசுவார். అంత శాంతంగా కృపగా ఆయన మాట్లాడతాడు. காரணம் என்னவென்றால் కారణం ఏంటంటే அவருடைய கிருபையினால், அவருடைய ஞானத்தினால் அவர் வழி நடத்தப்பட்டு வருகிறார். కనుక ఆయన జ్ఞానం ద్వారా ఆయన నడిపింపబడుతున్నాడు. அடுத்ததாக கர்த்தருடைய அன்பை குறித்து எபேசியருக்கு எழுதிய நிருபத்திலே நாம் பார்ப்போம். ఎపిసిలకు రాసిన పత్రికలో దేవుని యొక్క ప్రేమ గురించి చూద్దాం.
எபேசியருக்கு எழுதிய நிருபத்திலே பார்க்கும் பொழுது ఎబిసిలకు రాసిన పత్రికలో మనం గమనించినప్పుడు 5ஆம் அதிகாரம் 5వ అధ్యాయము அங்கே இப்போ 2லிருந்து 10 வசனங்கள் இருக்கிறது. ஆனால் சில வசனங்களை மாத்திரம் உங்களுக்கு நான் வாசிக்கிறேன். 2 నుంచి 10 వాక్యముల నుండి అయితే కొన్ని మాటలు మాత్రం మనం చదువుదాం. 5லிருந்து 8ஆம் வசனத்தை வாசிக்கும் பொழுது 8వ వాక్యం చదివేటప్పుడు நீங்கள் முற்காலத்திலே அந்தகாரத்திலே இருந்தீர்கள், పూర్వమందు చీకటి ఉంటురే, இப்பொழுது நீங்கள் வெளிச்சத்திற்கு, இப்பொழுது புதிய அந்தகாரத்திலே இருந்தீர்கள், இப்பொழுது கர்த்தருக்குள் வெளிச்சமாய் இருக்கிறீர்கள். ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు, வெளிச்சத்தின் பிள்ளைகளாய் நடந்து கொள்ளுங்கள். వెలుగు ఫలములుగా మీరు నడుచుకొనుడి. நாம் முன்பாக அந்தகாரத்தின் பிள்ளைகளாக இருந்தோம். మొదటగా మనము అంధకార సంబంధమైన వారుగా இப்பொழுது ఉన్నాం. வெளிச்சத்தின் பிள்ளைகளாக ఇప్పుడు வந்திருக்கிறோம். వెలుగు సంబంధమై ఉంటున్నాం. ஆகவே ஆவியின் கனி மறுபடியுமாக நினைவு కనుక கூட்டப்படுகிறோம். ఆత్మ యొక్క ఫలమును మరలా జ్ఞాపకం சகல நற்குணத்திலும் நீதியிலும் உண்மையிலும் விளங்கும். కనుక సమస్త విధమైన మంచితనమును నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. கர்த்தருக்கு பிரியமானது ఆ ప్రభువుకు ప్రియమైనది என்னதென்று நீங்கள் சோதித்து பாருங்கள். ప్రభువుకు ప్రీతికరమైన దేన్ని మీరు పరీక్షించి చూచుకొనడి. பிரியமானவர்களே, ஆகவே இங்கே அன்பிலே நாம் நடந்து கொள்ள வேண்டும். కనుక ప్రేమలో మనం నడుచుకొనవలెను. மிக மிக முக்கியமானது ஒன்று காரியம், చాలా ప్రాముఖ్యమైన మొదటి కార్యము அது கர்த்தருடைய அன்பிலே நாம் நடக்கிறவர்களாக இருக்க வேண்டும். ప్రభు యొక్క ప్రేమలో మనం నడుచుకునే மட்டுமல்லாமல் நாம் அவருடைய உண்மையிலும் கூட நடக்கிறவர்களாக இருக்க வேண்டும். ఆయన నమ్మకములో కూడా నడుచుకునే వారమే ఉండవలెను. அவருடைய ஒளியிலே நடக்க வேண்டியவர்களாக இருக்க, ఆయన వెలుగులో నడుచుకునే వారమే ఉండవలెను. அவருக்குள் நாம் ஜீவிக்கிறவர்களாக இருக்க வேண்டும். ఆయనలో మనం జీవించే கடைசியாக கொலோசியருக்கு எழுதின நிருபம் ఆఖరిగా కొలొస్సీయులకు రాసిన పత్రిక 2:6 వాసిப்போம் அனைவருமே சேர்ந்து. 2:6 వాక్యమును అందరూ కలిసి கொலோசியர் 2:6. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2:6, తెలుగులో 6-7 కలిసి ఉన్నది. ஆகையால் நீங்கள் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை ஏற்றுக்கொண்டபடி அவருக்குள் வேர்கொண்டவர்களாயும் அவர் மேல் கட்டப்பட்டவர்களாயும் அவர்களுக்குள் நடந்து கொள்ளுங்கள். విశ్వాసమందు స్థిరపడచ్చు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేందు విస్తరించు ఆయన యందు నడుచుకొనుడి. நாம் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை ஏற்றுக்கொண்டபடியே, మనం ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన రీతిగానే அவருக்குள் வேர்கொண்டவர்களாயும் ఆయన యందు వేరు పారిన వారై அவர் மேல் கட்டப்பட்டவர்களாயும் ఆ ఇంటి వలె కట్టబడుచు அவருக்குள் நடந்து கொண்டு. కనుక ఆయన యందు నడుచుకొనుడి. பிரியமானவர்களே, 3 காரியம் அவருக்குள் வேர்கொண்டவர்களாய், కనుక 3 కార్యములో ఆయన యందు వేరు పారిన వారై அவர் மேல் கட்டப்பட்டவர்களாய், ఆ ఇంటి వలె కట్టబడుచు அவருக்குள் நடக்கிறவர்களாய் இருக்க வேண்டும். ఆయన యందు నడుచుకొనవలెను. நம்மை நாமே சோதித்து அறிந்து பார்த்துக் கொள்வோம். మనం అందరూ కూడా మనం పరిశోధించి என்னுடைய வாழ்க்கை ఏ విధமான நடக்கையாய் என்னுடைய நடக்கை இருக்கிறது, నా యొక్క జీవితము ఏ విధంగా ఉంటున్నది. ஏனோக்கினுடைய வாழ்க்கையை பார்க்கும் பொழுது, ఏనోకు యొక్క జీవితమును చూసినప్పుడు அவர் కర్తருக்கு முன்பதாக சரியான காரியத்தை செய்தார். దేవునికి ముందుగా సరైన కార్యం நான் చేసి ஆதியாகமம் 5:22 வாசிக்கிறோம். ఆదికాండము 22వ అధ్యాయంలో మనం చదువుతాం. அவர் எல்லா காரியத்திலும் கர்த்தரை அவர் திருப்திப்படுத்தினார். ఆయన అన్ని కార్యములో ప్రభువును తృప్తిపరిచిన వాడు. கர்த்தருக்குள் அவர் விசுவாசமாய் இருந்தார். ஏனோக்கு దేవునిలో ఆయన విశ్వాసం కలిగిన அவர் వాడు. கர்த்தரோடு கூட நடந்தார். ఆయన దేవునితో నడిచెను. அவர் கர்த்தருக்காக ஒரு சாட்சியாக ஜீவித்தார். ఆయన దేవుని కొరకు ఒక సాక్షిగా జీవించాడు. அவர் அவிதமாக மரணத்தையே அனுபவிக்காமல் அவர் அவிதமாக கர்த்தருக்கோடு கூட அவர் எடுத்துக்கொள்ள, ఆయన మరణమును అనుభవించకుండా, మరణం లేకుండా దేవునిలో ఎత్తబడిన వాడై ఉన్నాడు. இன்றைக்கு நாம் எவ்விதமான நடக்கை நடந்து கொண்டிருக்கிறோம். ఈ దినము మనం ఎలాంటి నడకను నడుచుకొనుచున్నాం. ஏனோக்கை போல நாமும் கூட அவரோடு கூட நடப்போமாக. ఏనోకు వలె మనం కూడా ఆయనతో కూడా నడుచుదాం గాక. கர்த்தர் தாமே உதவி செய்வாராக. ప్రభుత్వమే సహాయం చేయను గాక.